సినిమాలో కూడా ఒక పెళ్ళైన అమ్మాయిగా ఎంతో అద్భుతమైన రోల్ని పోషించిన చాందిని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా మొదటి నుంచి ఎంతో సపోర్ట్ చేస్తూ ఈరోజు విజయవంతంగా ఇంతవరకు తీసుకొచ్చారు. హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గెస్ట్ కింద మమ్మల్ని విష్ చేయడానికి మా వెల్ విషర్స్ శ్రీధర్ గారు, నాగేంద్ర గారు అండ్ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రభు గారు మీ ఇంటర్వ్యూ చూశానండి, ఎంత చక్కగా చెప్పారు మా సినిమా గురించి. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. నాగేంద్ర గారితో ఆ రోజు ఫస్ట్ డే రిలీజ్ అయిన రోజే 1:45 మాట్లాడాను బయట. ఎంతో చక్కగా, ఎంతో మంచిగా నన్ను గైడ్ చేస్తూ చాలా ఇన్సైట్ఫుల్గా నాతో మాట్లాడారు. థ్యాంక్ యూ ఫర్ దాట్ సార్. మా సంతాన ప్రాప్తిరస్తు సినిమాకి ఇంత ప్రేమ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తుందని నేను అనుకోలేదు. అంటే డెఫినెట్లీ ఇష్టపడతారు అనుకున్నాను, కానీ ఈ టూర్లకి దానికి వెళ్తున్నప్పుడు ఆ క్రేజ్, ఆ ఎనర్జీ అయితే మాత్రం నాకు ఎప్పటికీ మర్చిపోలేను. నేను అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అయింది నాకు ఈ సినిమా. ఇలాంటి ఒక సినిమాలో భాగమైనందుకు, ఈ పాత్ర నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు నాకు మంచి పేరు వస్తుందంటే అది కేవలం మీరు దిద్దిన ఈ క్యారెక్టర్ వల్లే, మీరు రాసిన క్యారెక్టర్ వల్లే. ఈ క్యారెక్టర్కి మంచి మంచి డైలాగ్స్ ఇచ్చిన మా కళ్యాణ్ గారు అండ్ ఇంత బ్యూటిఫుల్గా స్క్రీన్ ప్లే అంతా రాసిన దావుద్ షేక్ గారు, యూ 3 ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద స్టోరీ అండి. హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ. అండ్ ఈ సినిమాకి సోల్ అయిన మా ప్రొడ్యూసర్స్ మధురా శ్రీధర్ గారు అండ్ హరిప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ విత్ అస్ అండ్ ఫర్ లెటింగ్ మీ బీ పార్ట్ ఆఫ్ దిస్ స్టోరీ. అండ్ నా కో యాక్టర్ అండ్ మై ఫ్రెండ్ విక్రాంత్, నీ యొక్క గ్రోత్ గురించి, స్పార్క్ నుంచి ఈరోజు అందరు చూస్తున్నారు. నీ హార్డ్ వర్క్ అది మేమందరం చూసాము. ఇక మీదట ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ప్రతి సినిమాతోని ఇంకా ఇంకా బాగా చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకుని ఇంకా పెద్ద పొజిషన్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విక్రాంత్. అండ్ అజయ్ అర్సాదా, ఐఎమ్ సో హ్యాపీ విత్ ద లవ్ యు ఆర్ రిసీవింగ్ టుడే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సాంగ్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ అలానే సునీల్ కశ్యప్ గారు సినిమాకి చాలా మంచి పాటలు ఇచ్చారు అండ్ ప్రతి పాట ఒక మంచి చార్ట్ బస్టర్ అవుతుంది ఈరోజు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి ఇలాంటి ఒక మంచి సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అనేది. ఎందుకంటే మంచి పాయింట్లు ఎప్పుడూ తీసుకుంటూ ఉంటాం. అది చాలాసార్లు ఏంటంటే చిన్న సినిమా అయ్యేసరికి ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అనేలాగా ఉండి కొంచెం ఫుట్ఫాల్స్ అవి తగ్గుతూ ఉంటాయి. కానీ చిన్న సినిమాను కూడా, ఒక మంచి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాను కూడా ఎంతో ప్రేమిస్తూ ఈరోజు ప్రతి ప్లేస్లోని మంచిగా హౌస్ఫుల్స్ అవుతున్నాయి. దానికి మనస్ఫూర్తిగా ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇలా మీరు ఎంకరేజ్ చేస్తేనే ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు, మంచి మంచి కాన్సెప్ట్లు బతుకుతూ ఉంటాయి, ఇంకా కొత్త కొత్త లైన్స్ ముందుకు వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి అండ్ ఆడియన్స్ అండ్ మీడియా. అండ్ హోప్ఫుల్లీ మళ్ళీ మళ్ళీ మంచి పాత్రలతో, మంచి సినిమాలతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చాందిని గారు. మేము కూడా వెయిట్ చేస్తుంటాం మీ దగ్గర నుంచి వచ్చే పాత్రలు, పర్ఫార్మెన్స్ కోసం. అలాగే మన మీడియా కూడా ఎప్పుడు కూడా మంచి సినిమా. యా ప్లీజ్. మా నాన్నగారు మురళీధర్ గౌడ్ గారు, ఐఎమ్ సో సారీ, ఈ హోల్ ప్రాసెస్లోని ఒక తెలియకుండానే ఒక బాండ్ ఫామ్ అయిపోయింది టు అ పాయింట్ దట్ ఐ జెన్యున్లీ లవ్ దిస్ మ్యాన్. సో థ్యాంక్ యూ సార్. అసలు అంటే ఒక ఆర్టిస్ట్ కింద కాకుండా ఒక కూతురులో నన్ను ట్రీట్ చేసినందుకు, నాకు అంత ప్రేమ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్. నిజంగానే వాళ్ళిద్దరి మీద బాండింగ్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది సినిమాలు. సార్